గోదావరి జిల్లా పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతి వృత్తుల కళాకారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. సంస్కృతి సంప్రదాయాలు, హస్తకళల పరిరక్షణే ధ్యేయంగా ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా కొనిదలతో కలిసి క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ లోని ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన చేతి వృత్తి కళారూపాలను పరిశీలించి వాటి తయారీ వివరాలను కళాకారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అగ్గిపెట్టెలో పట్టేంత చిన్నగా రూపొందించిన ఒక అద్భుతమైన కళారూపాన్ని చూసి పవన్ దంపతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నా కొనిదల పలు హస్తకృతులను ముచ్చటపడి కొనుగోలు కూడా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్ల పరిధిలోని ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను పవన్ వర్చువల్ గా ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు కలప కొరత తీరనుంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం బ్యాంక్ లో 30 క్యూబిక్ మీటర్ల కలపను అందుబాటులో ఉంచారు. రాబోయే 5 ఏళ్లకు సరిపడా కలపను అందిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కళాకారుల ప్రతిభను అభినందిస్తూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ ప్రోత్సాహకం వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.